కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదరాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు 79 రోజుల పాటు బ్రేక్ ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సెప్టెంబర్ 8వ తేదీన లోకేష్ పాదయాత్ర 209వ రోజు యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడకు చేరుకుంది. అదే సమయంలో స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర సెప్టెంబర్ 9వ తేదీన రాజోల్ నియోజకవర్గం పొదలాడలో నిలిచిపోయింది. మళ్లీ నవంబర్ 27వ తేదీన పొదలాడ నుంచి 210వ రోజు పాదయాత్ర పునఃప్రారంభమైంది. లోకేష్ పాదయాత్ర పునఃప్రారంభమైన పొదలాడకు కోనసీమ జిల్లాలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యువగళం లోకేష్ పాదయాత్ర 6 రోజుల పాటు కొనసాగింది. సుమారు 79 రోజుల పాటు లోకేష్ పాదయాత్ర బ్రేక్ ఏర్పడింది. మళ్ళీ నవంబర్ 27వ తారీఖున ఇదే ప్రాంతం నుంచి శుభం గ్రాండ్ నుంచే లోకేష్ తన పాదయాత్రను పునఃప్రారంభించారు. మీ కష్టాలు తీరుస్తాం మీకు అంటూ కూడా లోకేష్ ఒక భరోసా ఇచ్చారు, హామీలు ఇచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ మాజీ మంత్రి రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్రకు సంబంధించి మీరు కూడా ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నారు, నడిచారు. ఏమనిపిస్తుంది లోకేష్ పాదయాత్ర తర్వాత? ఏమనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి? అందరికీ నమస్కారాలండి. లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర చించినాడు అంటే పశ్చిమ గోదావరి జిల్లా దాటిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత సుమారు 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు ఆయన పాదయాత్ర. ఆ నడుస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేసరికి ఈ శుభం గ్రాండ్ అన్నటువంటి ఈ కళ్యాణ మండపం దగ్గర వారు బస్సు వేసేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. యువగళం పాదయాత్ర ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి ఆ బాబుని చూడడానికి తండోపు తండాలు గట్ట స్త్రీలు పురుషులు 14 కిలోమీటర్లు నడిచారు. మొట్టమొదట ఆ 8వ తారీఖు ఆయన ఇక్కడికి ఎంటర్ అయ్యే రోజు 14 కిలోమీటర్లు నడిచారు. 14 కిలోమీటర్ల అనంతరం ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం 9వ తారీఖు అయ్యేసరికి పెద్ద ఆయన్ని మా చంద్రబాబు నాయుడు గారిని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదో జరిగిపోయింది అనేటువంటిది ఒక ఆయన్ని నిర్బంధించి ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పాదయాత్ర ఆగవలసి వచ్చింది. మరలా తిరిగి 70 రోజుల తర్వాత, బహుశా అది సెప్టెంబర్ నెల 9వ తారీఖుని ఇక్కడ వాయిదా పడింది. మరలా నవంబర్ నెల 27వ తారీఖు అంటే సుమారు 79 రోజులు సుమారు పాదయాత్ర ఆయన నిలుపుదల చేసుకోవడం అనేది ఇంకా ఆవశ్యకత, ఇంక తప్పని పరిస్థితులు. ఎందుకంటే మా నాయకుడు వారిని నిర్బంధించారు, అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ యువగళం పాదయాత్రని వాయిదా వేయడం జరిగింది. తర్వాత మరలా ప్రారంభించే నాటికి ఆల్మోస్ట్ నేను అసలు ఊహించలేదు. నేను ఏదో 10,000-15,000 మంది వస్తారేమని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ రకంగా మేము అందరం ప్రచారం చేసుకున్నాం. కానీ మిట్ట మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంటన్నర వరకు నేను ఎప్పుడు చూడనంత సుమారు ఒక 40-50 వేల మంది ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇక్కడే వారికి మరలా తిరిగి ఆ యువగళం తిరిగి ప్రారంభించే ఆ క్షణం చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ప్రజలందరూ కూడా ఎగిరిపడి వచ్చినట్టు అనమాట. ఎక్కడికక్కడే ఆ జనసందోహంతో మా ఇంచుమించు రాజోలు నియోజకవర్గం అంతా నిండిపోయి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత మనకి జనసేన కూడా మనకి వారి యొక్క మద్దతును కూడా మనకి ఇస్తూ ఉంది. వారు మనము కలిస్తే తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాజ్యంగా ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. దీనివల్ల మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఈ పాలన వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అన్నటువంటిది వారు కూడా కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంచేత ఇది సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి వారు వెళ్ళడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఇక్కడ ఆగినటువంటి ఆ పరిస్థితులు మేము చాలా ఇబ్బంది పడ్డాం, చాలా మానసికంగా చిన్న ఆందోళనకు కూడా గురయ్యాం. ఏంటి మా బాబు గారు క్షేమంగా బయటికి రావాలి, ఆరోగ్యంతో రావాలి, ఆయన కడిగిన ముచ్చులాగా రావాలని మేము ఏదైతే కోరుకునేవాళ్ళం ఆ మాదిరిగానే ఆయన బయటకు వచ్చారు. తర్వాత తిరిగి మరలా ఈ యువగళం పాదయాత్రను ఇక్కడి నుంచి ప్రారంభించారు. ఇలాంటి సందర్భంలో వాటిని జ్ఞాపకం చేసుకోవడం
ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా లోకేష్ పాదయాత్ర తర్వాత చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, లోకేష్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనేది కూడా టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది లోకేష్ పాదయాత్రలో కీలక పాత్ర పోషించిన ఇక్కడ శుభం గ్రాండ్ ప్రాంతం దగ్గర పరిస్థితి.